దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని మనకిస్తానని చెప్పాడు. ఈ లోకంలో మనం జ్ఞానం కావాలంటే కష్టపడి చదువుకుంటాం. ఈ లోకంలో నువ్వు ప్రయోజకుడు కావాలంటే ఉద్యోగం చేస్తావు. అలాగే రకరకాలైన ఆత్మీయ జీవితంలో నీవు సత్యంతోకి నడవటానికి, సర్వసత్యంలో అంటే దేవుడికి చెప్పిన జీవిత విధానము, వాక్యానుసారమైన జీవితము, ఇతరులు నిన్ను వేలు పెట్టించడానికి జీవితం లేని జీవితాన్ని జీవించాలంటే అనుదినము నువ్వు వాక్యం చదవటం అన్న దాంతోపాటు దేవుడి యొక్క పరిశుద్ధాత్మని పొందుకొని ఉండాలి అనే దాని గురించి మనం ఈ మధ్యన మాట్లాడుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్మని పొందుకునే దాంట్లోనే ఒక వచనం ఈరోజు చదువుకొని దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలోనే 4-5 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. అంటే ఇక్కడ బాప్తిస్మము అనే ప్రక్రియ గురించి దేవుడు చెప్తున్నాడు. ఇవి 2 రకాల బాప్తిస్మాలు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడిని నువ్వు నమ్ముకోవటము అంటే మనుషులందరి ముందు నువ్వు నమ్ముకుంటే నీళ్లలో బాప్తిస్మం తీసుకొని నేను దేవుడిని అని అంగీకరిస్తానికి నీళ్ల బాప్తిస్మం తీసుకుంటావు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చగలను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తానన్నాడు. అంటే ఈ బాప్తిస్మం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అంటే తండ్రి అయిన దేవుడు నీ యొక్క భక్తి జీవితానికి కానీ, నీవు ఆయన ఆరాధించే జీవితానికి కానీ, ఆయన పట్ల నీకున్న నిబద్ధతతో కూడిన పవిత్రమైన ప్రవర్తన చూసి కానీ తండ్రి అయిన దేవుడు తనిచ్చే బాప్తిస్మాన్నే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటారు. అంటే యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అంటే తన యొక్క పరిశుద్ధమైన ఆత్మని నీ హృదయ అంతరంగంలో ఉంచుతాను, అది నిన్ను దేవుడి యొక్క మార్గంలో నడిపిస్తుంది. అలాంటి బాప్తిస్మాన్ని మీరు పొందాలి అని చెప్తున్నాడు. మనమంతా యాంత్రికంగా ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే తాత్కాలికమైన నీటితో అందరి ముందు దేవుణ్ణి అంగీకరించి నేను దేవుణ్ణి నా రక్షకుడిగా అంగీకరించానని బంధువుల ముందు, సమాజం ముందు, ఆ చర్చిలోనూ అందరి ముందు నేను దేవుణ్ణి అంగీకరించాను, నేను కూడా సంఘ సభ్యుడిని, నేను కూడా క్రైస్తవుడిని, క్రైస్తవుదాననే ఈ యొక్క పార్ట్ మాత్రమే చేస్తారు. కానీ నీవు సమాజం ముందు, దేవుడి దగ్గర అందరి ముందు నువ్వు దేవుడిని నీ దేవుడిగా అంగీకరించావు, మరి నీవు నమ్ముకున్న దేవుడు కూడా నిన్ను తన బిడ్డగా అంగీకరించాడా లేదనేది రెండో దాని గురించి ఏ వ్యక్తి ఆలోచించడు. అంటే నేను అందరి ముందు తన దేవుడిని, యేసుక్రీస్తుని నా రక్షకుడిగా అంగీకరించాను, ఆయన చెప్పినట్లుగా నేను జీవిస్తానని ప్రజలందరితో నువ్వు సమ్మతి చేసుకొని ఆ సమ్మతిని దేవుడికి తెలియచేసి, దేవా మరి అందరికీ నేను ప్రమాణం చేశాను, మంచిగా జీవిస్తాను, క్రైస్తవురాలుగా నువ్వు చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తానని అందరికీ ప్రమాణం చేశాను దేవా, నిన్ను బట్టే కదా, నిన్ను నమ్ముకోవటాన్ని బట్టే కదా నువ్వు మంచిగా జీవించమన్నావు కదా, ప్రేమగా జీవించమన్నావు కదా, పవిత్రంగా ఉండమన్నావు కదా, ఇతరులను ప్రేమించమన్నావు కదా, కరుణ కటాక్షం కలిగి ఉన్నావు కదా, క్షమించమన్నావు కదా. ఈ నీ గుణాలన్నీ నచ్చి నేను నీ యొక్క బిడ్డగా మార్పు చెందాను, సమాజంలోనూ, నా కుటుంబంలోనూ, సంఘంలోనూ, అన్నిటిలోనూ నీ బిడ్డగా నేను మార్పు చెందాను. నేను ఏదైతే నీలో లక్షణాలను నచ్చి నేను నిన్ను తండ్రిగా అంగీకరించానో, దేవుడిగా అంగీకరించానో, అలాంటి లక్షణాలని నా జీవితంలోకి తెచ్చుకోవాలంటే మనిషిగా నాకు చాలా కష్టం. కాబట్టి నీవు నీ సహాయంతో, అంటే నీ యొక్క సహాయంతో నువ్వు పరిశుద్ధాత్మని ఇస్తానన్నావు కాబట్టి ఆ పరిశుద్ధాత్మని నాకు ఇచ్చి నేను మంచి వ్యక్తిలాగా రూపాంతరం చెందటానికంటే నా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి నవీనమైన స్వభావాన్ని సంతరించుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మని నాకు దయచేయి దేవా అని చెప్పి ప్రార్థించాలి మనము. అంటే అలాంటిది దేవుడు ఇస్తానన్నాడు, నీవు అలాంటిది పొందుకున్నావా లేదనేది సంఘ యుగము స్టార్ట్ అయినప్పుడే దేవుడిచ్చిన వాక్యం ఇది, వాగ్దానంతో కూడిన వాక్యము. దేవుడు వాగ్దానం ఏం చేశాడు? సంఘం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అపోస్తలుల మీదకి ఇంకా పరిశుద్ధాత్మ దిగి రాలేదు. పరిశుద్ధాత్మతో దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించక ముందే దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే నేను పరిశుద్ధాత్మ అనేది మీకు ఇస్తాను, దాన్ని పొందుకోండి. అంటే పెంతెకొస్తు దినం నాడు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని అంటే అందరికీ ప్రపంచవ్యాప్తంగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి, అంటే ఆ రోజు 120 మందితో సంఘం స్టార్ట్ అయితే ఆ 120 మందికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మనిచ్చి ప్రపంచవ్యాప్తంగా తన సంఘాన్ని స్టార్ట్ చేశాడు.
అంటే మొట్టమొదటి సంఘంలో ఉన్న 120 మంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడి పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకొని క్రైస్తవ్యాన్ని ప్రారంభించిన వాళ్ళు. ఆ క్రైస్తవ్యానికి మూల పురుషుడైన శిరస్సు అయిన యేసుక్రీస్తు ఆ వాగ్దానం వాళ్ళకి చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన తండ్రిగా దేవాది దేవుడు ఉన్నాడు. అంటే సంఘ క్రమంలో యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆ పరిశుద్ధాత్మని నీటి ద్వారా బాప్తిసం పొందిన వెంటనే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందాలి అనేది ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు చేయాల్సిన మ్యాండేటరీ. ఇది కంపల్సరీ, ఖచ్చితంగా చేస్తేనే నీ ఆధ్యాత్మిక జీవితం ఫలప్రదంగా దేవుడికి నచ్చినట్లుగా దేవుడి నడిపింపులో నడుస్తావు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి క్రైస్తవ సంగమా. ఎందుకంటే ఏదో యథాలాపంగా మేము బాప్తిసం తీసేసుకున్నాము, ఈ లోకంలో నడుస్తున్నాము, అందరికంటే బాగానే ఉంటున్నాం, చాలా మందితో పోల్చుకుంటే మా జీవితాలను మేము పవిత్రంగా ఉంటున్నాము, పరిశుద్ధంగానే ఉంటున్నాము, చాలా వరకు ఇతరులకు సహాయం చేస్తున్నాం, ప్రేమించగలుగుతున్నాం. అంతకుముందు మాలో అంత ప్రేమ ఉండేది కాదు, అంతకుముందు క్షమాగుణం ఉండేది కాదు, కానీ కొంతవరకు మేము మారుతున్నామని మనకున్న భక్తితోనే మనం సంతోషపడుతున్నాం, కానీ అది పరిపూర్ణమైన భక్తి కాదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు పరిపూర్ణమైన వ్యక్తి అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో 3.5 సంవత్సరాలు తను జీవించినప్పుడు ఏ వ్యక్తి తనలో ఎటువంటి తప్పు పట్టుకోవడానికి ప్రయత్నించినా నిష్కల్మషమైన వ్యక్తిగా పరిశుద్ధుడిగా జీవించాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నడిపించబడుతున్నావో ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నీలో లోపాన్ని చూస్తానికి ప్రయత్నించినా కానీ నీలో ఎటువంటి లోపము లేకోకుండా ఉండాలి. ఒక యేసుక్రీస్తుని నమ్ముకున్నామనేది మాత్రము లోపం కాదు, కానీ అది నువ్వు సత్యాన్ని ఎరిగి ఉన్నావు అన్నది మాత్రము ఆ ఒక్క దాంట్లో మటుకు ఎగ్జాంపుల్. నువ్వు సత్యాన్ని ఎరిగి ఉండి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలని నువ్వు యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి ఆ విషయంలో మటుకు ఎవరైనా మనం తప్పు పట్టినా కానీ అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తెలుసుకోండి. మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్వం. ఈ పరిశుద్ధాత్మలో బాప్తిస్వం అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్వాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆల్రెడీ తన శిష్యులకి ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే యేసుక్రీస్తు బాప్తిస్మ తీసుకున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 32, 33, 34 వచనాలు చదువుకున్నాము. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుంచి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ వచ్చి దిగుట చూచువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని దేవుడు పంపించాడు ఈ లోకానికి. ఎందుకంటే యేసుక్రీస్తు మార్గాన్ని సుగమం చేసి మారు మనసును కూర్చిన ప్రవచించి ప్రకటించి లోకంలో మారు మనసు బాప్తిస్మాలు ఇవ్వాలని చెప్పేసి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని దేవుడు పంపించాడు యేసుక్రీస్తుకి ముందుగా దూతగా. ఆ వ్యక్తికి ఏం చెప్పాడు? నువ్వు బాప్తిస్మం, నీటి బాప్తిస్మం మాత్రమే ఇస్తూ పాపాల గురించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోసం నీటి బాప్తిస్మం మాత్రమే ఇవ్వు, కానీ ఎవరైతే నేను నా ప్రియకుమారుని పంపిస్తానో ఆ ప్రియకుమారుడు నీ దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకునేప్పుడు పరిశుద్ధాత్మ అతని మీద ఆత్మ రూపంలో ఆత్మ అతని మీద దిగి వస్తుంది, అతడు మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మలో నీకు బాప్తిస్మం ఇచ్చేవాడు ఇతనే అని యేసుక్రీస్తు రావటానికి ముందు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడే తెలిసింది. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చింది కాబట్టి అతడు ఆత్మీయ జీవితంలో 3.5 సంవత్సరాలు ఎంతో చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి ప్రేమను పొందుకొని దేవాన్ని చిత్తాన్ని నెరవేర్చని తన జీవితంలో చివరికి దేవుడికి రిపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంది. అంటే ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా కానీ ఈ పరిశుద్ధాత్మ నిన్ను దేవుడికి నచ్చిన బిడ్డలాగా మార్చుకుంటుంది అన్న సత్యాన్ని తెలుసు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ వెళుతూ చెప్పిన విషయము పరలోక రాజ్యానికి ఆరోపణమై వెళ్ళేటప్పుడు అతడు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడే అతడి గురించిన లేఖనం ఉంది. అంటే పరిశుద్ధాత్మల బాప్తిస్మం నీకు ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మల అంటే తన యొక్క ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆ ఆత్మ బాప్తిస్మం నీవు పొందాలి అని విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి అదే యేసుక్రీస్తు మనము ఆత్మలో కూడా బాప్తిస్మం పొందాలని నికోదేము అనే భక్తుడికి చెప్తాడు. ఒక నికోదేము అనే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చినప్పుడు ఆ నికోదేముకి యేసుక్రీస్తు ఒక వచనం చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. అంటే నువ్వు సగం చేస్తే సగమే అవుతుంది, కానీ పూర్తిగా నిశ్చయముగా చెప్తున్నాడంటే ఇది ఘంటాపదంగా నేను నీకు శాసనం, ఇది ఆజ్ఞ. ఏమని చెప్తున్నాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటకు విసరను, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియను. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగునే ఉన్నాడు. నికోదేముకి దేవుడు చెప్తున్నాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నువ్వు నీటి మూలంగా ఈ లోకంలో బాప్తిసం తీసుకుని అందరికీ దేవుడు బిడ్డలాగా ఉన్నావు, కానీ దేవుడి చేత ఇతను నా బిడ్డ అని చెప్పి నువ్వు ముద్రించబడ్డావా, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావా లేదనే చూసుకో. అంటే 50% ఈ లోకంలో వాళ్ళందరి కోసం మనం తీసుకున్నావు, కానీ దేవుడు నిన్ను తన యొక్క ప్రియ కుమారుడు, తన ప్రియమైన శిష్యుడు, తన ప్రియమైన విశ్వాసాన్ని నిన్ను అంగీకరించలేదనుకో, మన భక్తి జీవితం ఎవరికి? నువ్వు రోజు చదివేది ప్రార్థన, చేసే ప్రార్థన ఎవరికి చేస్తావు? లోకంలో నిన్ను ఎవరు కాపాడుతారని నువ్వు ప్రార్థన చేస్తావు? చర్చి పాస్టర్ గారికి చెప్తావా, సంఘస్థులకు చెప్తావా, లేకపోతే కుటుంబ సభ్యులకు చెప్తావా? కానీ ప్రతిదినం అనుదినం నువ్వు ప్రార్థించే దేవుడు, ఆయన నీ ప్రార్థన వినాలంటే నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది ఉండాలి, ఆత్మలో బాప్తిసం పొంది ఉండాలంటే దేవుడు నీకు ముద్ర వేసి ఉండాలి. ఇతడు నా బిడ్డ. ఒక ఫ్యాక్టరీలోకి కానీ, ఒక స్కూల్లో కానీ, కాలేజీలోకి కానీ రావాలంటే ఆ కాలేజీలోకి నీకు ఎలిజిబిలిటీ ఉండాలి, ఒక సభ్యత్వం ఉండాలి. దాంట్లో నువ్వు వర్కర్ అయి ఉంటేనే నిన్ను లోపలికి రాణిస్తారు. అలాగే దేవుడు నిన్ను కూడా చూసి నువ్వు చెప్పిందల్లా చేయాలంటే, దేవుడు చెప్పిన దాన్ని నువ్వు చేస్తూ ఉంటేనే, దేవుడు నీ మాట కాదు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన వినాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది తీసుకోవాలి అని చెప్పాడు యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవాలనేది, ఆయన బాప్తిస్మం తీసుకునే సమయంలో కూడా ఆత్మచేత నింపబడ్డాడు. మళ్ళీ నికోదేము వచ్చినప్పుడు కూడా చెప్పాడు, మరలా తను ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రసంగించాడు. అంటే మీరు కొద్ది దినాల్లో నేను ఆ పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పి ఆ సంఘాన్ని 120 మందిని పరిశుద్ధాత్మతో కట్టాడు. వాళ్ళ నీళ్లలో బాప్తిసం తీసుకోవడం మూలంగా కట్టడం అనేది కాదు, కానీ ఆయన ఆత్మతో అభిషేకించి, ఆయన పరిశుద్ధాత్మ నిన్ను పవిత్రపరుస్తుంది, ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరచబడిన ఆ యొక్క బాప్తిస్మ అనే ప్రక్రియ ద్వారా ఆ పరిశుద్ధాత్మతో నిన్ను నింపడం మూలంగా నీలో ఉన్న ఆత్మని పవిత్రపరిచి, ఆ ఆత్మలో ఉన్న ఇతర రకాలైన ప్రతి ఆలోచన తీసేసి ఆ పవిత్రమైన ఆలోచనలు చేసి దేవుని స్తుతించి, గణపరిచి, మహిమపరిచి, దేవుని మహిమార్థం నువ్వు జీవించేటట్లుగా నీ హృదయాంతరంగంలో ఉన్న ఆత్మని తన పరిశుద్ధాత్మ స్వాధీనం చేసుకొని నిన్ను మంచి మనిషిగా రూపాంతరం చెందించడం అనేది దేవుడికి ఇష్టము. అలాంటి క్రియ చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే నిన్ను తన యొక్క ఆత్మతో, తన యొక్క పోలిక చొప్పున మనం సృష్టించాడు, తన చిత్తంలో మనం సృష్టించాడు. తన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి నీ కోసం సిలువలో చనిపోయి తన రక్తం చిందించిన రక్తం ద్వారా నిన్ను విమోచించి తన సర్వసత్యంలో కంటే తన యొక్క మార్గంలోకి నేనే మార్గమును నడిపించిన దేవుడు తన యొక్క ప్రేమగా నేను కూడా నిన్ను అంగీకరించాను, నా ముద్ర నీ మీద వేసానని చెప్పేసి ఒక వరుడు వధువు ఎలాగైతే ఎంగేజ్మెంట్ నాడు ఉంగరం ఎలాగైతే మార్చుకుంటారో, వివాహ దినం నాడు ఉంగరం ఎలాగైతే మార్చుకుంటారో, అలాంటి ఒక అనుబంధానికి గుర్తుగా దేవుడు పరిశుద్ధాత్మని నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న ప్రతి వ్యక్తి జీవితము పరిశుద్ధముగా ఉంటుంది. అంటే దేవుడికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైన జీవితం లాగా ఉంది. మరి యేసుక్రీస్తు వెళ్ళిపోతే ముందు సమస్త యేసుక్రీస్తు శిష్యులకు ఏం చెప్తాడంటే, మత్తయి సువార్త 28 సమస్త మనుషుల్ని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలో బాప్తిస్మాన్ని అంటాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామంలో నువ్వు బాప్తిసం పొందితే, అంటే నువ్వు నమ్మకం కలిగి దేవుని ప్రియమైన తండ్రిగా ఎప్పుడైతే అంగీకరించావు 100%, అప్పుడు అతని అంటే దేవుని నేను అంగీకరించడానికి సాదృశ్యంగా బాప్తిసం తీసుకోవాలి. తర్వాత తండ్రి అయిన దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి అని చెప్తాడు. మరి మన జీవితంలో మనము నీటి బాప్తిసం దగ్గరే ఆగిపోయామా?
లేకపోతే దేవుడి చేత కూడా దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నామా లేదనే చెప్పాలి. నిశ్చయముగా అనే పదము ఒకడ నీటి మూలంగానే ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడాన్ని నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకంతో బాప్తిసం దేవుడి ద్వారా పొందకపోతే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశము ఉంటుందా లేదా అనేది బైబిల్ గ్రంథంలో ఈ వచనం చూస్తాం మూలంగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, దీన్ని అగ్ని బాప్తిస్మం అంటారు. ఇందాకేమంటాడు, గాలి వస్తుంది, గాలి తనకు నచ్చినట్లుగా సంచారం చేసి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు ఆత్మీయమైన పరిశుద్ధాత్మ నీకు ఇస్తానని పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో వాళ్ళని 2వ అధ్యాయం 1వ వచనంలో నింపినప్పుడు పరిశుద్ధాత్మ గాలి రూపంలో వచ్చి వాళ్ళ యొక్క నాలుకను విభాగింపనట్లుగా అగ్నిలాగా వాళ్ళందరి మీద దిగినప్పుడు దేవుడి ఆత్మని పొందుకొని దేవుడి వాక్యాన్ని ధైర్యంతో బోధించినప్పుడు ఆ వాక్యాన్ని వినిన వ్యక్తులు మేమేమి చేయాలని గుండెలు బాతుకొని అడిగినప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు యేసుక్రీస్తే కాబట్టి మీరంతా బాప్తిసం పొందండి, బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందని చెప్పాడు. అంటే నువ్వు బాప్తిసం పొందంగానే దేవుడు నిన్ను ప్రేమించి నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు అన్న సత్యాన్ని ఈ సంఘము మొట్టమొదటిగా 120 మంది 3000 మందికి బోధించారు. మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో ఆ తీసుకున్న బాప్తిసాల్లో నీతిగా మీ యొక్క పాపాలన్నీ ఒప్పేసుకొని దేవుడి ఎదురుగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుంటారో దేవుడు తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపి సర్వసత్యంలో కంటే దేవుడి మార్గాల్లో నిజాయితీగా దేవుడు చెప్పినట్లుగా క్రీస్తు శరీరం అంటే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్పు చెందేటట్లుగా ఆయన మనసు ఎలాగైతే ఎవరితో అది తెలుసుకొని జీవించే వ్యక్తులుగా నువ్వు జీవించడానికి ఆస్పదం ఉంటుందన్న విషయాన్ని చెప్పాడు. వీళ్ళు కూడా 3000 మంది తర్వాత ఏం చేశారని బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే 3వ అధ్యాయం చివరిలో వాళ్ళు ఏక మనస్కుడై ప్రతి దినము అపోస్తలుల బోధ ఎందునో సహవాసం అందునో రొట్టె విరుచుట ఎందునో ఎడతెగక కూడినారు. 3000 మంది వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏక మనస్కులై ప్రతి దినము ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, రొట్టె ప్రభురాత్రి భోజనం తెచ్చుకుంటూ దేవుడి సన్నిధానం అంటే ఆత్మ చేత అభిషేకించబడిన వాళ్ళు, ఆత్మ బాప్తిసం పొందిన వాళ్ళు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడి యొక్క సంతోషం కోసం జీవిస్తూ దేవుడి నామ మహిమాత్మే జీవిస్తారన్న సత్యాన్ని చెప్పుకోవాలి. అందుకని పరిశుద్ధాత్మ మనకి కావాలి. కానీ ఈ పరిశుద్ధాత్మ లేకోకుండా ప్రపంచంలో చాలామంది జీవిస్తూ మేము కూడా క్రైస్తవులమే, క్రీస్తు ఆత్మ లేనివాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రీస్తుని నువ్వు నమ్ముకున్నావు కానీ ఆయన ఆత్మ నీలో పనిచేస్తూనే కదా క్రైస్తవుడివి. క్రీస్తు ఆత్మ కలిగిన వాడే క్రైస్తవుడు, క్రీస్తు ఆత్మ లేనివాడు క్రైస్తవుడు కాదు అని రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఉన్నది. ఆయన ఆత్మ అనుసారంగా మీరు జీవిస్తేనే దేవుడు కుమారులు కుమార్తెలు కానీ అలా కాకపోతే ఆయనకు సంబంధించిన వాడు కాదు అని చెప్పినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఆత్మ యొక్క ప్రాసెస్ చేత బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కానీ దాని యొక్క వివరణ మనకు అంతగా లేకపోవడం మూలంగా ఏదో యథాలాపంగా మన జీవితాలు మన యొక్క జీవితాన్ని మనము ఎక్కువగా దేవుడిలో నడుపుకోలేక దేవుడి శక్తితో మనం నడవలేక దేవుడి యొక్క అద్భుతాల్ని మన జీవితంలో చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకున్నావో ఈ అపోస్తలు చేసిన ప్రతి అద్భుతాన్ని నువ్వు చేయగలవు, మోషే చేసిన ప్రతి అద్భుతాన్ని నువ్వు చేయగలవు, ఏలియా చేసిన ప్రతి అద్భుతాన్ని చేయగలవు. పరిశుద్ధాత్మని పొందుకున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నా కానీ పరిశుద్ధాత్మ వాళ్ళతోనే 4వ వ్యక్తిలాగా ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంది. అంటే నీ చుట్టూత నువ్వు నీ హృదయాంతరంగంలో దేవుని నువ్వు కలిగి ఉంటే అది నీకు కవచంలాగా ఉండి నీ శత్రువుల నుంచి కానీ ప్రతి దృఢమైన ప్రతి ఈ లోక సంబంధమైన దుష్టులు చేసే ప్రతి మాయోపాయం నుంచి తంత్రాల నుంచి ప్రతి దాని నుంచి నిన్ను అది సంరక్షించి క్షేమంగా నీ జీవితంలో ఉంచుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నారు అనేది 2 వాక్యాలు చదువుకున్నారు. కొంచెం చూసుకుందాము. సౌలు దమస్కు మార్గంలో దేవుడు మాట్లాడినప్పుడు ఫస్ట్గా బాప్తిసం అంటే తను పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత మాత్రమే బాప్తిసం తీసుకున్నట్లుగా ఇక్కడ ఉంటుంది. అంటే అననీయాకి దేవుడు చెప్తాడు, సౌలు అనే వ్యక్తి దేవుడు సంధించాడు, మార్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, అతడిని నువ్వు ప్రార్థన చేస్తే అతని కళ్ళు తెరిపించన్నప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్తాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 17వ వచనం చదువుకున్నాము.
అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నన్ను పంపబడి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలాంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడిన. ఇతడు సౌలు గురించి మీకు తెలుసు. దేవుడు ప్రజలను హింసిస్తూ ఉంటే యేసుక్రీస్తు సంధిస్తాడు దమస్కు మార్గంలో. సంధించినప్పుడు అతడి కళ్ళు ఆ వెలుగుని చూడలేకపోతాయి. అననీయకు చెప్పినప్పుడు అననీయ వచ్చేమన్నాడు, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అని చెప్పి అప్పుడే అతడి కన్నుల నుంచి పొరలాంచి రాలి అతడు లేచి బాప్తిసం. అంటే అతడు చేతులు పెట్టి ప్రార్థన చేసి, సహోదరుడు అని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని నువ్వు పొందుకో అని చెప్పాడు. అంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మని పొందుకోమని చెప్పంగానే అతడిలో ఉన్న అంధత్వం పోయి కన్నులు మళ్ళీ తెరవబడి దృష్టి పొందాడు. తర్వాత బాప్తిసం పొందుకున్నట్లుగా ఉంది. అంటే మొదట నువ్వు దేవుడికి సరెండర్ అయిపోతే ఆ సమయంలో నీకు ఏది విలువైందో దేవుడు ఆత్మతో అభిషేకించిన తర్వాతైనా నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే సౌలు ఫస్ట్గా పరిశుద్ధాత్మతో నింపబడినని అననీయ భక్తుడు అతని తల మీద చేతుల నుంచి సౌలా సహోదరుడు అని దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ప్రార్థన చేయమని అంటే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడంగానే అతడు కళ్ళు పోయిన కళ్ళు తిరిగి వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఆహా, దేవుడు చూసావా తను ఎంత గొప్పవాడు, నేను కోల్పోయిన కళ్ళను కూడా నాకు తెచ్చిచ్చాడని చెప్పి వెంటనే దేవుని తన రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన సేవ చేసినట్లుగా ఉంటుంది. మరలా రెండోసారి ఇదే రిపీటెడ్ అవుతుంది. 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉంటాడు. కొర్నేలి అనే శతాధిపతి ఒక అన్యుడు, ఇటలీ పట్టాలానికి అధిపతి అయితే దేవుడు అతని యొక్క మంచిగా ఉంటాడు. అన్న భక్తి కార్యాలు చేస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, రకరకాలుగా ఉండండి. పేతుర్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అంటే దైవజనుడైన పేతుర్ని పిలిపించుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని అందరినీ పెట్టుకుంటే పేతురు దేవుడి యొక్క వాక్యాన్ని మొత్తము అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి మాత్రమే దేవుడు, మీకందరికీ ఆయనే మీకు రక్షకుడుగా వచ్చాడు, ఆయన ద్వారా మీకు పాప విమోచన రక్షణ అని చెప్పి ఆయన ప్రసంగిస్తూ ఏం చెప్తాడంటే 36వ వచనము చదువుకుందాం ఒకసారి. 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపినచ్చిన వర్తమానము మీరెరుగుదురు. యేసుక్రీస్తుయే ప్రభువు, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడు సమాధాన సువార్తను మీకు పంపించాడు. ఆయన మీరు రక్షకుడుగా అంగీకరించండి, మీ కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్ముకోవడం మూలంగా మీ జీవితం పవిత్రంగా మార్చబడుతుందని పేతురు ప్రసంగిస్తూనే ఉంటాడు. వాళ్ళంతా ఆసక్తిగా ఏంటంటే వెంటనే అక్కడ ఏం జరిగిద్దంటే 44వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు పరిశుద్ధాత్మనే వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడి చూసి విభ్రాంతి నొందిది. ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇందాక అననీయ అనే భక్తుడు వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అతడి యొక్క కళ్ళు తెప్పించబడి తర్వాత బాప్తిసం. ఇక్కడ కూడా పేతురు వాక్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయన ద్వారానే మీకు రక్షణ, పాప విమోచన, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనే మార్గమని దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ దిగివచ్చి వాళ్ళందరితో నింపగా అక్కడ వాక్యం వినే వాళ్ళందరినీ నింపగానే వెంటనే వాళ్ళు దేవుడి యొక్క వాక్య అంటే భాషలతో మాట్లాడుతూ దేవుడిని కనపరుస్తూ ఉంటారు. అంటే దేవుడి వాక్యాన్ని నువ్వు యథాలాపంగా కాకుండా ఆసక్తితో వింటూ ఉండు. దేవుడు నీ హృదయాన్ని సంధించి నీ హృదయ అంతరంగంలో స్థిరమైన మార్పును తీసుకొచ్చి నేను తన పరిశుద్ధాత్మతో పేతురు ఎలాగైతే సౌలుని దమస్కు మార్గంలో సంధించాడో వెంటనే తను మారిపోయి బలహీనుడుగా, శారీరకమైన అప్పుడు దాకా నేను గొప్ప సైనికుడిని, దేవుడి రాజ్యాన్ని నాశనం చేస్తానన్న వ్యక్తి దేవుడి ముందు సరెండర్ అయిపోయి దేవుడి నామాన్ని అంగీకరించంటే తన యొక్క వాక్కుల్ని వినిపించినప్పుడు తన యొక్క హృదయ అంతరంగంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రవేశించిందో
పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, తన జీవితంలో దృష్టి పొందాడో, వెంటనే సరెండర్ అయిపోయి బాప్తిసం తీసుకున్నాడు. ఇక్కడ వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు పేతురు. వాక్యము ప్రకటిస్తూ ఉంటే దేవుడి యొక్క వాక్యాన్ని ఉన్నట్లు నిజంగా చెప్తూ ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే పాప విమోచన, ఆయన ద్వారానే నీకు రక్షణ. ఈ లోకంలో ఎక్కడ నీకు ఆదరణ లేదు, ఎక్కడ సంతోషం లేదు. ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు తండ్రి దగ్గర నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, ఆయనే ప్రభు అని చెప్తుంటే ఆకాశం నుంచి దేవుడు, తండ్రి అయిన దేవుడు వాళ్ళందరిలో ఉన్న ఆసక్తిని చూసి పరిశుద్ధాత్మని కుమ్మరిస్తే వాళ్ళంతా దేవుని గణపరుస్తూ ఉంటారు. గణపరిచిన తర్వాత అయ్యో పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళంతా వీళ్ళందరికీ బాప్తిసం, వాళ్ళు మీరందరూ బాప్తిసమని వాళ్ళందరికీ బాప్తిసం ఇచ్చినట్లుగా ఉంది. అంటే దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని, ఒకప్పుడు మీరు నీళ్లలో బాప్తిసం తీసుకున్నారు కానీ దేవుడు తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడు అని చెప్పి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను వాక్యానికి లోబడితే, దేవుడి యొక్క మాటకి లోబడి, దేవా నన్ను నీకు సరెండర్ చేసుకుంటున్నాను, దేవా నా హృదయ అంతరంగంలో నీకు స్థానం ఇస్తున్నాను, నిన్నే నేను దేవుడిగా నమ్ముకున్నానని ఏ వ్యక్తి అయితే స్థిర నిత్యంతో తనతో దేవుడు నాతో మాట్లాడాడు, సంధించాడు. 2వ అధ్యాయంలో అయితే ఏం చేస్తాడు, పేతురు సంధించినప్పుడు వాళ్ళంతా మేమేం చేయాలని అడిగారు. మొట్టమొదటిగా సంఘ విస్తరణలో ఫస్ట్గా మేమేం చేయాలంటే ఒరిజినల్గా బాప్తిసం అనే ప్రక్రియని అక్కడ చూపించాలి. కాబట్టి మీరంతా బాప్తిసం పొందాలని చెప్పి 3000 మందికి చెప్పిన దేవుడు తర్వాత తన యొక్క కార్యాల్లో పరిశుద్ధాత్మతో నింపటం మొదలు పెడతాడు. అంటే బాప్తిసం అనేది దేవుడి పార్ట్ అయితే పరిశుద్ధాత్మతో నింపడం అనేది దేవుడి యొక్క, మనుషులు ఎదురుగా నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావు, కానీ దేవుడు నిన్ను ఒప్పుకున్నప్పుడు నీ హృదయ అంతరంగంలో ఆయన పట్ల నీకున్న కన్సర్న్ కానీ, ఆయన పట్ల నీకున్న విధేయత కానీ, నేను నిన్ను దేవుడిగా అంగీకరిస్తున్నాను దేవా అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాడు. ఇంకా సుంకరి పరిసయుడు ఒకసారి చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, పరిసయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు, కానీ సుంకరి ఏం చేస్తాడు, నిజముగా అయ్యా దేవా నేను పాపాత్మని, నేను నీ దేవాలయంలోకి రావడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను క్షమించు దేవా అంటే వెంటనే నీతిమంతుడిగా తీర్చాడని చెప్పి బైబిల్ ఉందా. అలాగే నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నిజంగా మనసులో స్థిర నిశ్చయిత చేసుకుంటావు, అప్పుడు దాకా సందిగ్ధంలో ఉండొచ్చు కానీ దేవుని నిజమైన రక్షణగా అనిపించావో వెంటనే దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను తన బిడ్డగా అభిషేకించుకుంటాడు. అంటే ఎలాగైతే సౌలును అభిషేకించుకున్నాడో ఆ యొక్క కొర్నేలి యొక్క ఇంటి సభ్యులు మొత్తాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించుకొని వాళ్ళు తన బిడ్డలుగా అభిషేకించుకున్నారో దేవుడు ముద్ద వేసి నేను తన బిడ్డగా అభిషేకించుకుంటాడు. అది పరిశుద్ధాత్మల బాప్తిసం ఇవ్వటమంటే. అంటే 2వ అధ్యాయంలో మామూలు ప్రక్రియ, మామూలు బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాడని చెప్పిన దేవుడు తర్వాత తన క్రియారూపకంగా చేస్తూ విధేయులైన వాళ్ళందరికీ తన పరిశుద్ధాత్మని ఇవ్వటం, పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇవ్వటం అనేది చేస్తాడు. అలా కాకుండా మామూలుగా నమ్ముకున్న వాళ్ళ కోసము పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఏం చేస్తాడు అనేది బైబిల్లో కూడా 2 రకాలుగా 2 చోట్ల ఉంటుంది. ఫిలిప్ అనే వ్యక్తి ఉంటాడు, సమరయ పట్టణానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి అందరికి వాక్యం గురించి ప్రకటిస్తుంటే అక్కడ వాళ్ళంతా దేవుడు వాక్యాన్ని విని విశ్వసించినట్లుగా 8వ అధ్యాయంలో ఉంటుంది. అంటే 8వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, అయితే ఫిలిప్పు దేవుడి రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుతుండగా వారంతా నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే అక్కడ పరిశుద్ధాత్మ ఇంకా దిగలేదు కానీ వాళ్ళ పిలుపుకున్న, అంటే అతనికి దేవుడిచ్చిన ఆధిక్యత ప్రకారము వాక్యాన్ని చెప్పడమే ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చెప్పడం మూలంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్పడం మూలంగా వీళ్ళంతా నమ్మి బాప్తిసం పొందారు. అయితే ఇతనేం చేస్తాడు, ఈ బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకోవాలనే తాత్పర్యంతో అతను యెరూషలేముకి పంపించి మెయిన్ అపోస్తలులకు చెప్తాడు. ఇక్కడ వాళ్ళంతా ఈ ఫిలిప్ అనే వ్యక్తి 7 ఉపచారం చేసే వాళ్ళల్లో ఒకడు శిష్యుల్లో ఒకడు కాదు. ఫిలిప్ అంటే ఇతన్ని స్టెఫన్ని వీళ్ళని ఏర్పాటు చేసుకుంటారు కదా సంఘంలో, వాళ్ళల్లో ఒక వ్యక్తి. ఇతడు సంఘ సభ్యులైన అపోస్తల దగ్గరికి మనుషులను పంపిస్తారు. అయ్యా ఈ సమరయంలో వాళ్ళంతా దేవుణ్ణి నమ్ముకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నాకు అధికారం లేదు కాబట్టి మీరు ఏంటంటే యోహాను పేతురు వచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినట్లుగా. ఇప్పుడు 14వ వచనం చదువుకుందాము. సమరయ్య వారు దేవుడి వాక్యం అంగీకరించదని యెరూషలేములోని అపోస్తలు విని పేతురు యోహాను వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసి, అంతకుముందు వారిలో ఎవరి మీదనూ అది దిగిని ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొంది ఉంది.
అయితే ఇక్కడ 14-17 వచనంలో ఏం చెప్తాడు? అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచి వారి పరిశుద్ధాత్మతో అంటే నువ్వు దేవుడిని నమ్ముకుంటావు, నిజముగా ఆయన నీ దేవుడు అని నమ్మి బాప్తిసం పొందుతావు. పొందినప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ఆ బాప్తిసం పొందిన తర్వాత నీకు బాప్తిసం ఇచ్చిన ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకొని నువ్వు వదిలేస్తే దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఒక ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని ఒక వ్యక్తి బలవంతుడు వచ్చేసేసి ఆ దెయ్యాన్ని వదిలిచ్చేస్తాక ఆ దెయ్యం వెళ్ళిపోయాక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చబడి ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఇతనితో పాటు ఎవరు ఉండరు, ఒక్కడే ఉంటాడు. ఇంకా అసలు ఇతనికి బలవంతులు ఎవరు లేరు. వెళ్ళిపోయాక దెయ్యం చుట్టూతా తిరుగుతా ఉండే ఒక ఇంటి చుట్టూతా తిరుగుతా ఒకరోజు చూస్తుంది ఎవరో ఉండరు. నన్ను గెంటేసిన వ్యక్తి ఇక్కడ ఎక్కడా లేడు అనుకొని రెండో రోజు మూడో రోజు చూసే ఒక రోజు అదొక 7 దెయ్యాలను తీసుకుని వచ్చేసేసి ఈ ఇంటిలో వచ్చి తిష్ట వేసుకొని అతని జీవితాన్ని భ్రష్టత్వంలోకి నాశనంలోకి నడిపించేస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా నమ్ముకున్న తర్వాత నీలో దేవుడు నివసించకపోతే నువ్వు లోకంలో పడిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుడి పరిశుద్ధాత్మని పొందుకోవాలి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకుంటావు, నీ సంఘ కాపరికి పరిశుద్ధాత్మ ఇచ్చే వరం లేదనుకో, అతడు పరిశుద్ధాత్మ అభిషేకించగలిగిన ఆ వ్యక్తిని పిలిపించి ఈ బిడ్డల్ని పరిశుద్ధాత్మని నింపబడేటట్లు తన బాధ్యతను తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుడికి వాళ్ళని అప్పచెప్పి వాళ్ళని సేవకు కానీ దేవుడికి కానీ అప్పచెప్పాలి. అది బాధ్యత. అంతేగాని నీటి బాప్తిసం ఇచ్చేసేసి వదిలేసేస్తే యొక్క సేవకుడి యొక్క పని అయిపోదు. కానీ దేవుడు చెప్పిన సత్యాన్ని ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడు వాక్యాన్ని నువ్వు శిరసావహించాలంటే నీటి బాప్తిసం ఇచ్చిన నీవు పరిశుద్ధాత్మతో అభిషేకించలేనప్పుడు, అలాంటి యోగ్యత నీకు లేనప్పుడు ఆ పరిశుద్ధాత్మతో అభిషేకించిన అభిషేక్తులైన దైవజనులను తీసుకొచ్చి వాళ్ళకి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకునేదాకా కనిపెట్టి వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు సమాజంలో దేవుడి బిడ్డలుగా నీ బాధ్యతను నిర్వర్తించి వాళ్ళ యొక్క జీవితాన్ని జీవించమని చెప్పాలి. అలా కాకుండా మామూలుగా ఉంటే వాళ్ళ జీవితాలు దేవుడికి మహిమకరముగా ఉండవన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని ఇంకొక వ్యక్తి కూడా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో చూసినట్లయితే పౌలు భక్తుడు కూడా కొరింథీ నుంచి ఎఫెసుకు వస్తాడు. ఎఫెసుకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఉంటారు. అక్కడ కొంతమంది ఉన్నప్పుడు అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. ప్రస్తుతము ప్రపంచంలో ఉన్న పరిస్థితి కూడా ఇదే. మీరు చర్చికి వస్తే చాలు, ఆదివారం వాక్యం వింటే చాలు, మాకు కానుకలు ఇస్తే చాలు, అప్పుడప్పుడు వస్తే చాలు, మేము మీ తరఫున ప్రార్థన చేస్తాము, మేము మీకోసము దేవుని వేడుకుంటాము, మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అంతేగాని నీవు దేవుడి మార్గంలో నడవాలంటే, సన్మార్గంలో సత్యముగా యథార్థంగా జీవించాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే. నీవు నమ్ముకున్న దేవుడే పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకంలో సర్వసత్యంలో దేవుడికి నచ్చిన బిడ్డలాగా జీవించాడు. అపోస్తలులు 12 మంది కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ప్రపంచవ్యాప్తంగా దేవుడిని ప్రకటించారు. అదే ప్రాథమికమైన సంఘంలో వాళ్ళు సభ్యులు కూడా అందరూ పరిశుద్ధాత్మలో నింపబడిన వ్యక్తులు. బర్నబా కానీ, శీల కానీ, పేతురు కానీ, తిమోతి కానీ, వీళ్ళంతా రకరకాలైన వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేసిన వ్యక్తులు. ఇక్కడికి వచ్చాక వాళ్ళంతా బాప్తిసం తీసుకుని వాళ్ళకి సేవ చేస్తున్న మధ్యలో అడిగాడు, పరిశుద్ధాత్మను పొందారా అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మ ఎవరు? అసలు పరిశుద్ధాత్మ ఎవరని అడిగితే అప్పుడు వారి పరిశుద్ధాత్మ సంగతి లేడని చెప్పి అప్పుడు అతను అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతుంది అనగా యోహాను బాప్తిసం బట్టి అని చెప్పి అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చని చెప్పిన వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుటకు మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. అంటే బాప్తిసం మాత్రమే తీసుకుంటున్నారు. దేవుడి యొక్క ఆత్మని పొందటానికి ఏ వ్యక్తికి ఆసక్తి లేదు. ఎందుకంటే దేవుడికి ఇష్టానుసారంగా జీవించాలి కదా. నీకు పరిశుద్ధాత్మ నింపుదలతో నిన్ను నింపి సంఘంలో, క్రీస్తు సంఘంలో ఒక సభ్యుడిగా చేయాలని కనీసము సేవకులకు కూడా
ఆ యొక్క వివేచన లేకోకుండా ప్రపంచంలో ఒక సంఘంలో సఖ్యత కానీ, ఒక ప్రేమ కానీ, సహోదర ప్రేమ కానీ, ఒక ప్రేమించే మనసు కానీ, క్షమించే గుణం కానీ లేదంటే నీకు దేవుని యొక్క విచక్షణ కానీ, వివేచన కానీ, జ్ఞానము కానీ, పరిపక్వత కానీ, వాక్యములో ఉన్న దేవుడి యొక్క మర్మము కానీ, దేవుడి మనసు కానీ తెలుసుకొని నువ్వు నేర్చుకున్నది బోధిస్తేనే మనం సంఘాలని కానీ, మనుషులను కానీ, కుటుంబాన్ని కానీ కట్టగలం. అలా కాకోకుండా ఏదో నాకు తెలిసిందే గొప్ప అనుకొని, మనకు తెలిసిన దాంట్లోనే గొప్ప జ్ఞానవంతులం అనుకొని, మనకు తెలియదు ఒక గురుడ్డివాడు ఇంకొక గురుడ్డివాడిని ఎలా నడిపించగలడు? ఒక కళ్ళున్నవాడే కదా. ఇద్దరు కలిసి వెళ్ళి గుంట్లో పడిపోతే ఎవరికి నష్టం? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు నడిపించాడు అనుకో, ఇద్దరు కలిసి ఏం చేస్తారు? గుంట్లో పడతారు, లేకపోతే కాలువలో పడతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి సంతోషం ఉంది కదా. అలా కాకుండా మనం ఆత్మీయమైన మనోనేత్రాలతో వెలిగించబడిన ఆత్మీయ జీవితంతో, పరిశుద్ధాత్మతో జీవించబడే వ్యక్తిలాగా నువ్వు జీవించినప్పుడు దేవుడి ఆత్మతో ప్రకాశిస్తూ దేవుడి గురించిన వివరణ, వివేచన, జ్ఞానము, ఆయన వాక్యంలో ఉన్న దేవుడి మనస్సును తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా జీవించాలని తపన నీకున్నప్పుడు నువ్వు గురుట్టివాడు కాకోకుండా దేవుడి యొక్క మహిమకరమైన ఆ యొక్క మనోనేత్రాలు కలిగి ఆత్మీయమైన జ్ఞానాన్ని, వివేచన కలిగిన వ్యక్తిలాగా ప్రతి వ్యక్తిని దేవుడి సన్మార్గంలోకి, ఆత్మీయమైన సత్యంలోకి నువ్వు నడిపించగలిగిన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడతావు. అది పరిశుద్ధాత్మ యొక్క ఔన్నత్యము. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, నువ్వు నీటి బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాల్సిందే. ఇది దేవుడి నిర్ణయం. నీ నిర్ణయమో నా నిర్ణయం కాదు. బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు చెప్పిన అది నిర్ణయం నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? అసలు నిన్ను ఈ మామూలు శరీరం నుంచి అక్షయమైన శరీరంలో ఆత్మస్వరూపిగా నిన్ను పైకి తీసుకెళ్లేది ఏది? నీ శరీరము ఈ లోకంలో శారీరకమైన బాప్తిసం తీసుకుంటే ఆ శారీరకమైన జీవితం నిన్ను అక్షయమైన రూపాంతరం చెందేటట్లుగా ఈ లోకంలో ఉండగానే ఆ పరిశుద్ధాత్మ అనేది నీ ఆత్మను పవిత్రపరిచి అక్షయమైన ఇన్విజిబుల్గా దేవుడితో మాట్లాడి దేవుడి ప్రత్యక్షం చూసే వ్యక్తిలాగా నిన్ను మార్చగలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తితో ఈ జీవితంలో మనము మన ఆత్మని దేవుడి సన్నిధానానికి తీసుకెళ్ళిపోగలిగిన సామర్థ్యాన్ని కలిగిన వ్యక్తిలాగా తీర్చిదిద్దడమే దేవుడి యొక్క నిర్ణయం. రేపు ర్యాప్చర్ వస్తుంది. దేవుడి యొక్క స్వరం వినపడుతుంది ఆకాశంలో. ఆ ఒక శబ్దము, సైరన్ అంతే. అది ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళకి మాత్రమే శారీరకమైన జీవితంలో జీవించి నీటి ద్వారా బాప్తిసం తీసుకుని ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించే ఏ వ్యక్తికి శబ్దం వినపడదు. కానీ ఎవరైతే ఆత్మతో నింపబడి దేవుణ్ణి స్తుతిస్తూ కనిపిస్తూ ఉంటారో ఆ శబ్దం వాళ్ళకి వినపడితే వీళ్ళ ఆత్మస్వరూపులుగా శరీరాన్ని వదిలిపెట్టి మహిమ శరీరంతో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అది దేవుడి యొక్క ఉద్దేశము. నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆత్మలకు సంబంధించిన రాజ్యంలోకి ఆ పరిశుద్ధాత్ముడైన దేవుడు నీలో ఉండి కార్యాన్ని చేసి నీ ఆత్మని, శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేసి నీ ఆత్మని పరిశుద్ధమైన ఆత్మతో నింపి నేను దేవుడికి నచ్చిన పోలికలోకి రూపాంతరం చెందించి ఆ ఆత్మతో పరలోక రాజ్యానికి నీతో స్థిర నివాసం చేసుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరినీ విమోచించి ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్ది తన ఆత్మని మనకి ఇచ్చి దాన్ని పొందుకొని నువ్వు జీవించని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు మృత్యువుని ఎలా జయించాడో తెలుసా? తండ్రికి విధేయత అవటం మూలంగా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరణం మీద విజయాన్ని సాధించాడని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మరణం మీద విజయాన్ని సాధించాడు దేవుడిచ్చిన ఆత్మ ద్వారా, దేవుడి శక్తితో. అలాగే మనం ఈ లోకంలో కూడా మనకు వచ్చే మరణాన్ని నుంచి నువ్వు విజయం సాధించాలంటే దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ మరణం మీద విజయం సాధించి నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళగలవు. అంటే లౌకికమైన మన జీవితాల్లో మన శరీర సంబంధమైన దాన్ని నీ మీద నువ్వు విజయం సాధించాలంటే పరిశుద్ధాత్మని కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాని గురించిన వివరణ మనం తెలుసుకోవాలి. అలాంటి ఆత్మతో నింపబడాలి అని దేవుడు గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీళ్లతోనే బాప్తిసం పొందిండొచ్చు. పరిశుద్ధాత్మతో పొందిన బాప్తిసం పొందిన వాళ్ళ జీవితాలు మనం తెలుసుకున్నాం. పేతురు వెళ్ళి ప్రసంగిస్తుంటేనే పరిశుద్ధాత్మ దిగొచ్చింది. తన పరిశుద్ధాత్ముడు పూర్ణుడై ఉండటం కాదు, తను ప్రసంగిస్తుంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వాక్యం గురించి చెప్తుంటే మరలా సమరయ్యకి వెళ్ళిపోయి వాళ్ళ మీద చేతు నుంచి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కొరింథీలో, ఎఫెసీలో కూడా పౌలు వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కనపరుస్తూ మహిమపరుస్తూ ప్రవచిస్తున్నారు. అంటే నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుడికి నచ్చిన బిడ్డలాగా ఉండాలంటే
శారీరకమైన పవిత్రత నువ్వు ఎలాగైతే కష్టపడుతూ ప్రయత్నిస్తూ ఉంటావో, అలాగే ఆత్మీయమైన పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను దేవునికి నచ్చిన బిడ్డలాగా రూపాంతరం చెందించి దేవుడి పట్ల విధేయత కలిగి, దేవుడితో సహవాసం కలిగి, దేవుడి ప్రత్యక్షత కలిగి, వీళ్ళంతా దేవుడిని ఎలా చూడగలిగారు? యోహాను ఎలా చూడగలిగాడు? ఆత్మపూర్ణుడై ఆ యొక్క పద్మస దీవిలో పరవాసిగా ఉంటే దేవుడు పరలోక రాజ్య మహిమనే చూపించాడు. ఆత్మవసుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిలాగా ఆ యొక్క పరిశుద్ధ దినం నాడు చూస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆ పరలోకాన్ని తీసుకొచ్చేసేసి ఆయన ముందు ప్రత్యక్షపరిచినట్లుగా ఉంటుంది. అంటే నువ్వు ఆత్మవసుడు అయితే దేవుడు ప్రత్యక్షతలు చూడగలవు. ఆత్మీయమైన మనోనేత్రాలతో ఎలీషా ఎలాగైతే చుట్టుపక్కల ప్రపంచంలో ఎలా జరుగుతుందో అది చూడగలవు. నువ్వు ఎక్కడ అగ్నిగుండంలో ఉన్న నీ చుట్టూ ఆ పరిశుద్ధాత్మ కంచెలాగా ఉండి నిన్ను కాపాడుతూ సర్వాంగ కవచంలాగా నీకుండి ఆత్మీయమైన మార్గం ఈ లోకంలో నిన్ను దేవుడి కాపుదలతో నింపగలిగిందిగా ఉంటుంది. ఇలాంటి పరిశుద్ధాత్మను దేవుడు మనకు వాగ్దానం చేశాడు. వరాన్ని ఇస్తానన్నాడు. ఆ వరాన్ని, ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకుంటే మన ఆత్మీయ జీవితం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి గురించి నువ్వు భయపడవు, ఏ వ్యక్తి గురించి నువ్వు చెంచల పడవు. నువ్వు దేవుని నమ్మకంగా నువ్వు ఆరాధించే, పూజించే దేవుడికి నువ్వు నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుడు నీరు తలుపుకున్న ప్రతి కార్యము చేసి అందరి జీవితాల్లో మార్పును తీసుకొచ్చి అందరిని నిన్ను ప్రేమించే వ్యక్తిలాగా, ద్వేషించినా పర్వాలేదు, వాళ్ళు హేళన చేసినా కానీ నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషించేటట్లుగా సమాధానకరమైన హృదయాన్ని, స్థితిని నీ జీవితంలో ఇస్తాడు. అంటే నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు సంతృప్తి చెందుతూ దేవుడి నామ మహిమార్థం జీవిస్తూ దేవుడి కోసం జీవించే బిడ్డలాగా దేవుడు మనల్ని రూపాంతరం చెందించుకోవడానికి పరిశుద్ధాత్మను పొందమని చెప్పాడు. అలాంటి కృపని దేవుడు మనం కలిగి ఉండాలని కోరుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడాడు. ఒట్టి నీటి బాప్తిస్మం తీసుకున్నట్లయితే దానితో సరిపోదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడి చేత కూడా మీరు ముద్రించబడాలి. దేవుడి చేత కూడా నేను ప్రత్యేకించుకున్నాను, ఈ బిడ్డను ప్రత్యేకించుకున్నాను, నా యొక్క వరముగా, నా యొక్క వాగ్దానంగా నా పరిశుద్ధాత్మని ఈ బిడ్డకి ఇస్తున్నానని తన పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించినట్లుగా, దేవుడి వాక్యము వెలుగులో నడిచేటట్లుగా, దేవుడు నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడేటట్లుగా అందరినీ దేవుడి మార్గంలోకి నడిపించగలిగిన శక్తి కలిగిన యోధురాల్లాగా నిన్ను తీర్చిదిద్దాలని దేవుడి ఈ లోకానికి వచ్చాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇకందరికీ దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపి తన యొక్క రాజ్య మహిమార్థం మిమ్మల్ని వాడుకొని తన మహిమ పొందునుగాక. ఆమేన్.